Light Coaching Center, Palavancha for JLM and JPA. Test code 701, subject transformers. MCQ 24. In no load test, we keep secondary terminals. సెకండరీ టర్మినల్స్ని ఖచ్చితంగా ఓపెన్ సర్క్యూట్లో పెట్టాలి. యాక్చువల్గా ఈ నో లోడ్ టెస్ట్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, దీన్ని మనం అంటే నో లోడ్ టెస్ట్ అంటే మిషన్ మీద లోడ్ వేయట్లేదని అర్థం. ఒకవేళ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే హెచ్వి సైడ్ ఓపెన్లో పెడతాం ఖచ్చితంగా. 25th క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్లక్స్ ఎస్టాబ్లిష్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ చూడండి, E1 which is equal to 4.44 5M F N1, E2 is equal to 4.44 5M F. ఇక్కడ F అంటే ఫ్రీక్వెన్సీ, N1 అంటేనేమో నెంబర్ ఆఫ్ ప్రైమరీ టర్న్స్, N2 నెంబర్ ఆఫ్ సెకండరీ టర్న్స్. సో 5M is equal to E1 by 4.44 F N, 5M which is equal to E2 by 4.44 F N2. ఇక్కడ 5M both are 5M మ్యాక్సిమం ఫ్లక్స్, ఈ రెండు కూడా కాన్స్టెంట్, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఏ E1 by 4.44 F N1. ఒకవేళ ఇక్కడ E2 ఉంటే ఇది కూడా కరెక్టే, ఒకవేళ ఇక్కడ N2 ఉంటే ఇది కూడా కరెక్టే. 26th క్వశ్చన్ వచ్చేసేసి వెన్ డస్ ద ట్రాన్స్ఫార్మర్ బ్రీత్ ఇన్. ట్రాన్స్ఫార్మర్ బ్రీత్ ఇన్ ఎట్లా అవుతుంది అన్నాడు. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్లో మనకు తెలుసు కదా, బ్రీదర్ ఉంటుంది. ఆ బ్రీదర్ కన్జర్వేటర్ ట్యాంక్ మీద ఉంటుంది. ఆ కన్జర్వేటర్ ట్యాంక్లో మోర్ దెన్ హాఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది. ఆ కన్జర్వేటర్ ట్యాంక్ త్రూ బుచ్ హోల్ రిలేతో మనకి ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ తగ్గుద్దో ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమైందంటే ట్యాంకులో ఉన్న వాల్యూమ్ తగ్గిపోయింది కాబట్టి, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క వాల్యూమ్ తగ్గిపోయింది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే కన్జర్వేటివ్ ట్యాంక్ నుంచి మన కన్జర్వేటర్ ట్యాంక్లో ఉన్న ఆయిల్ని తీసుకుంటుంది అన్నమాట త్రూ బ్రీతర్ ద్వారా. అప్పుడు ఎప్పుడైతే కన్జర్వేటర్ ట్యాంక్లో నుంచి ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లోకి వస్తుందో ఆ ఎంటీ ప్లేస్, కన్జర్వేటర్ ట్యాంక్లో ఉన్న ఎంటీ ప్లేస్లో ఎయిర్ వచ్చి చేరాలి. ఆ ఎయిర్ బ్రీదర్ ద్వారా వస్తుంది. సో వెన్ డస్ ద ట్రాన్స్ఫార్మర్ బ్రీత్ ఇన్ అంటే లోడ్ ఆన్ ఇట్ డిక్రీజెస్. లోడ్ డిక్రీజ్ అయినప్పుడు బ్రీత్ ఇన్ అవుతుంది. మరి ఎప్పుడు బ్రీత్ అవుట్ అంటే లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు బ్రీత్ అవుట్ అవుతుంది. నెక్స్ట్, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ హ్యాస్ 0 రెసిస్టెన్స్. ప్రైమరీ వైండింగ్ రెసిస్టెన్స్ 0, సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ 0, లీకేజ్ రియాక్టెన్స్ ఆల్సో 0. ప్యారలల్ పారామీటర్స్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ కన్సిస్ట్. ప్యారలల్ పారామీటర్స్ అంటే ఇవి. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ దగ్గర ప్యారలల్ R0